హాయ్ అండి. ఈరోజు మీకు నేను చుక్కకూర కర్రీ చూపించబోతున్నానండి. దీనికోసం నేను ఒక చుక్కకూర కట్టను తీసేసుకున్నాను. నీట్‌గా కడిగేసి పెట్టేసుకున్నానండి. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, చుక్కకూరను కూడా చక్కగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కూర. బాణీలో ఆయిల్ వేసేసుకుందామండి. ఇప్పుడు తాలింపుకి పోపు దినుసులన్నీ వేసేసుకుందామండి. దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకున్నామండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందామండి. వీటన్నిటిని కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. మనకి ఉల్లిపాయ ముక్కలు వేగటమే లేట్ అండి. చుక్కకూర వేసామంటే వెంటనే మగ్గిపోతుందండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. తగినంత ఉప్పు వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసుకొని చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి చుక్కకూర. ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే వేసేసుకుందామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న చుక్కకూరని వేసేసుకుందాం. చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. మనం ఇలా కలిపేస్తుంటేనే అలా మగ్గిపోతూ ఉంటుందండి చుక్కకూర. చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుందండి చుక్కకూర కర్రీ. ఇలా మనం కట్ చేసుకున్న చుక్కకూర మొత్తాన్ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. మనం కాడలతో సహా వేసాం కండి. కాడలు ఉడకటానికి జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మొత్తం కలిపిన తర్వాత సిమ్లో పెట్టేసి మగ్గనిద్దామండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చుక్కకూరని చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మన చుక్కకూర రెడీ అయిపోయింది. అసలు ఇందులో తగినంత కారం వేసేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టండి. జస్ట్ కొంచెం కాడలు ఉన్నాయి కాబట్టి దీన్ని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దామండి, అంతే. చూడండి, అయిపోయింది. ఇప్పుడు తీసేసి మొత్తం చక్కగా కలిపేసుకుందామండి. చూడండి, చుక్కకూర చక్కగా ఉడికిపోయింది. చుక్కకూర తినటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం వేసేసుకుందాం. పులుపు ఉంటుంది కదండి, పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మిగతా ఆకుకూరల కన్నా గోంగూర, చుక్కకూరలో కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. ఇవి పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చుక్కకూర చేసి మీ ఇంట్లో వాళ్ళకి వడ్డించండి. వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుందండి. దీన్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చుక్కకూరని రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.